ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డును అందుకున్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెటరన్ నటి షర్మిలా ఠాకూర్, దివంగత యాక్టర్ ధర్మేంద్రను సైతం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో గౌరవించారు. వచ్చే సంక్రాంతి లక్ష్యంగా ఓ మల్టీ స్టారర్ సిద్ధమవుతోంది. దర్శకుడు అనిల్ రావుపుడి ఈ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించబోతున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా యాక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం యాక్టర్స్ ఎంపిక కొనసాగుతోంది. ఇందులో హీరోయిన్స్ గా నటించేది ఎవరు అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓ హీరోయిన్ పాత్ర కోసం చిత్ర బృందం ఇటీవల కీర్తి సురేష్ ని సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో పాత్రకు విషయంలో కృతి శెట్టి పేరు వినిపిస్తోంది. ఈ వేసవిలోనే పట్టలేకపోతున్న ఈ సినిమాలో పూర్తిస్థాయి యాక్టర్స్ పై త్వరలోనే క్లారిటీ రాబోతోంది. విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో మెరిసిన వెంకటేష్ ఇప్పుడు పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా పట్టాలెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ వినిపిస్తోంది. ఒక నెల రోజుల సుదీర్ఘ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్టుగా మేకర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ చిన్న విరామంలో ఉందని త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా సత్య, యోగిబాబు ఇతరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. హీరో రామ్ చరణ్ గాయం నుంచి కోలుకున్నారని ఇవాల్టి నుంచి ఆయన షూటింగ్ కోసం మళ్లీ సెట్ లోకి అడుగు పెట్టబోతున్నట్టుగా పెద్ది మూవీ టీం తెలిపింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణలోనే రామ్ చరణ్ గాయపడ్డారు. ఆ విషయం తెలిసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దాంతో చిత్ర బృందం స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. రామ్ చరణ్ ఎడమ కంటికి స్వల్పంగా గాయమైందని, వెంటనే తగిన చికిత్స జరగడంతో కోలుకున్నట్టుగా తెలిపింది. సినిమా చిత్రీకరణకు సంబంధించిన షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని మూవీ టీం తెలిపింది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. 30న ఆడియన్స్ ముందుకు ఈ సినిమా రానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. రేపు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా సాలిడ్ ట్రీట్ ని ఇవ్వబోతోంది మూవీ టీం. ఈ విషయాన్ని మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా పంచుకున్నారు. ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా యాక్ట్ చేసిన సినిమా బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కోనా వెంకట్ నిర్మించిన ఈ మూవీ శ్రీరామనవమి కానుకగా ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చింది. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలను జోడించి సినిమాను తీర్చిదిద్దినట్టుగా మూవీ టీం చెబుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్ లేకుండా చాలా పక్కగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టుగా సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఆ ట్రీట్ ఏంటో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథ రూపొందిన సినిమా సుయోధన. యాక్టర్ ప్రియదర్శి, దృశిక చందర్ జంటగా యాక్ట్ చేసిన ఈ సినిమాని మాధవరెడ్డి తెరకెక్కించారు. బోసుబాబు నిడుమూలు నిర్మించారు. సాయి కుమార్, ప్రేమ కీలక పాత్రలు పోషించారు. రేపు ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి హిట్ తర్వాత మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నటువంటి సినిమా భోగి. సంపత్ నంద్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ రేట్ కి దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా టీజర్ లేదా ట్రైలర్ చూశాకే ఓటీటీ డీల్స్ కుదుర్చుకునే ఈ రోజుల్లో షూటింగ్ దశలోనే నెట్ఫ్లిక్స్ భారీ ధరకు ఈ సినిమాను కొనుగోలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సుడిగాలి సుధీర్, దివ్యభారతి హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా గోట్. వేదవ్యాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. క్రికెట్ నేపథ్యంలో కామెడీ ప్రధానంగా సాగే కథగా ఈ మూవీని తెరకెక్కించారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన సినిమాలో యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉందని, అది అందరినీ అలరిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ మూవీ ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చింది. సంగీత దర్శకుడు నటుడు జీవి ప్రకాష్, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన సినిమా హ్యాపీ రాజ్. మరియా రాజా, ఎలాన్ చెలియన్ దర్శకత్వం వహించారు. ప్రేమదేశం ఫేమ్ అబ్బాస్ ఈ మూవీలో రీఎంట్రీ ఇచ్చారు. గీతా కైలాసం, దేవి మహేష్ ఇతరులు యాక్ట్ చేస్తున్న ఈ సినిమాని జయవర్ధన్ నిర్మించారు. రేపు ఈ మూవీ తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కాబోతుండగా ఆ తర్వాత రజనీ వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. దర్శకుడు శివి చక్రవర్తి తన నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. రజనీకాంత్ మేక్ ఓవర్ కోసం ఆయన ఏకంగా 83 రకాల లుక్స్ ను డిజైన్ చేయించడం ఇప్పుడు కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీటిలో అత్యుత్తమమైన 3 లుక్స్ ను ఫైనల్ చేసి రజనీకి ప్రెజెంట్ చేయగా అందులో ఒకదాన్ని రజనీ ఖరారు చేయాల్సి ఉంది. ఒక స్టార్ హీరో కోసం ఇంత భారీ స్థాయిలో లుక్ టెస్టులు జరగడం అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు. యాక్టర్ కరుణాస్ తనయుడు కేఎన్ కరుణాస్ దర్శకత్వం వహించి హీరోగా పరిచయం అవుతున్న సినిమా యూత్ దేవదర్శిని. సురాజ్ వెంచర్ 3 ముఖ్య పాత్రలు యాక్ట్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. స్కూల్ నేపథ్యంలో రూపొందించిన ఈ తమిళ సినిమా ఇవాళ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా మేకర్స్ వాయిదా వేశారు. రేపు ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్టుగా చివరి నిమిషంలో ప్రకటించారు మేకర్స్. నేటి యువతరాన్ని ఆకట్టుకునే అంశాలను మేళవించి సినిమాను తీర్చిదిద్దారు. మోహన్ లాల్ మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో దృశ్యం 3 తెరకెక్కుతోంది. ఈ సినిమాని ఏప్రిల్ 2న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ముందుగా ప్రకటించారు. కానీ ఆ రోజున వాయిదా వేస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 10న ఈ సినిమా రాబోతున్నట్టుగా మేకర్స్ సరికొత్త పోస్టర్ తో ప్రకటించారు. గల్ఫ్ దేశాల్లో ఏర్పడ్డ యుద్ధ వాతావరణం కారణంగా గతంలో ఈ సినిమా వాయిదా వేశారు. మలయాళ హీరో నివిన్ పౌలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ప్రతిఛాయ. ఉన్నికృష్ణన్ బి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ముస్తాబైన ఈ సినిమాని గోకులం గోపాలన్ ఆర్డి ఇల్యూమినేషన్స్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మించారు. శ్రీరామనవమి కానుకగా ఈ సినిమా ఇవాళ ఆడియన్స్ ముందుకొచ్చింది. ఆపరేషన్ సింధూర్ మూవీ ఖరారైంది. ది కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణంపై తాజాగా ప్రకటన విడుదలైంది. గత ఏడాది జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ తిల్లాస్ రాసిన ఆపరేషన్ సింధూర్ పుస్తకం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. రజేషా విజయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ మస్తిష్క మరణం ఇప్పటికే థియేటర్స్ లో విడుదలైన ఈ మలయాళం మూవీ రేపు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగులో రిలీజ్ పై క్లారిటీ రాలేదు. సైన్స్ ఫిక్షన్ కామెడీ అంశాలతో కృషంద్ ఆర్కే దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. దర్శకుడు ఆదిత్యధర్ తన తాజా సినిమా ధురంధర్ 2పై సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారంపై స్పందించారు. నెట్టింట వైరల్ అవుతున్న ఒక మార్ఫింగ్ ఫోటోపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అది సినిమాకు సంబంధించింది కాదు అంటూ పోస్ట్ చేశారు. అయితే కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి మా అధికారిక ప్రోమోస్ ను మారుస్తూ తప్పుడు కథనాలు సృష్టిస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా అల్జడులు సృష్టించాలని కొందరు చేస్తున్న పని అని చెప్పుకొచ్చారు. ఏఐతో సృష్టించిన ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరుతున్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై త్వరలోనే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోస్ట్లో రాసుకొచ్చారు. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట కొనసాగిస్తున్న తొలి రోజు నుంచే వసూల సునామీ సృష్టిస్తోంది. 7 రోజుల్లో 1000 కోట్ల క్లబ్లో చేరినట్టుగా బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 1006 కోట్లు తన ఖాతాలో వేసుకున్నట్టుగా కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.